చేసే విధానం. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో 1.5 స్పూన్ల ఆయిల్ని వేయండి. కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి. శుభ్రం చేసిన పుదీనా రెండింటిని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అందులో 4 పచ్చిమిర్చిలను కూడా వేయాలి. వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. సగం స్పూన్ పసుపు పొడి వేసి కలపండి. కట్ చేసుకున్న 3 టమాటో ముక్కల్ని అందులో వేసి కలపండి. 1 కేజీ చికెన్ని కుక్కర్లో వేయండి. 1 స్పూన్ సాల్ట్ అందులో వేయండి. 2.5 స్పూన్ల కారం పొడిని వేయండి. 1 స్పూన్ గరం మసాలా, 1 కప్ పెరుగుని అందులో వేయండి. ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. మూత మూసి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూత మూసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చికెన్ ఉడికిందా లేదా చెక్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసి చికెన్ని కలపండి. చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.